నిజామాబాద్ జిల్లాలో 7 దశాబ్దాలకు పైగా సాగు తాగునీరు అవసరాలు తీర్చుతూ జిల్లా రైతాంగానికి వరప్రధానులుగా ఉన్నాయి శ్రీరామ్ సాగర్ నిజాం సాగర్ ప్రాజెక్టులు. ఇక సామర్థ్యం మేరకు నీటి నిల్వలు లేకపోయినా రైతులను ఆదుకున్న చరిత్ర ఈ ప్రాజెక్టుల సొంతం. అయితే అదంతా గతం. ప్రస్తుతం ప్రాజెక్టులో పూడికలు పేరుకుపోయి నీటి నిల్వలు లేక ఆయకట్టు రైతుల అవసరాలు తీర్చలేక మరుగున పడుతున్నాయి ఈ ప్రాజెక్టులు. ఇక చాలా ఏళ్లుగా సర్వేలకే పరిమితమైన ప్రాజెక్టుల పూడికితీతపై రేవంత్ సర్కార్ ఫోకస్ చేయడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయని నిజాం సాగర్ ప్రాజెక్ట్ 1923లో 29.7 టీఎంసీల కెపాసిటీతో ఈ ప్రాజెక్టు కట్టారు. కానీ పూడిక పేరుకుపోయి నీటి సామర్థ్యం భారీగా తగ్గింది. ప్రస్తుతం 17 టీఎంసీల నీటి సామర్థ్యం ఉందని అధికారులు చెప్తున్నా ఆ స్థాయిలో నీరు నిల్వ ఉండటం లేదని తెలిసిందే. ఈ సమస్య పరిష్కరించేలా ప్రాజెక్టులో పూడిక తీయాలని నిర్ణయించింది రేవంత్ సర్కార్. ఇందుకోసం ఇరిగేషన్ అధికారులు రాజస్థాన్లోని బీసల్పూర్ ప్రాజెక్టు పూడిక తొలగించే ప్రక్రియను పరిశీలించారు. త్వరలోనే తెలంగాణలోనూ నిజాం సాగర్ తో పాటు మరో 5 ప్రాజెక్టుల్లో పూడిక తొలగించేందుకు కార్యాచరణ రూపొందించారు. 1965లో నిజాం సాగర్ ప్రాజెక్టులో పూడికతో వాటర్ స్టోరేజ్ కెపాసిటీ 11.2 టీఎంసీలకు పడిపోయింది. దీంతో 1974-78 మధ్యలో ప్రాజెక్టు గేట్ల ఎత్తు పెంచి అదనంగా 20 గేట్లు నిర్మించి 17.9 టీఎంసీల నీళ్లు నిల్వ ఉండేలా ఆధునీకరించారు. నిబంధనల ప్రకారం ప్రాజెక్టులోకి వరద వచ్చే ప్రాంతాల్లో కుంటలు నిర్మించి పూడిక పేరుకుపోకుండా చూడాలి. కానీ అది జరగడం లేదు. పోచారం, సింగూరు జలాశయాలు నిండితే వరద నీటిని కిందికి వదులుతారు. అలా ప్రాజెక్టులోకి నేరుగా పూడిక వచ్చి చేరుతుందన్నారు ఇరిగేషన్ అధికారులు. నిజాం సాగర్ కింద 2.30 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు రైతులు. పూడిక తొలగిస్తే వానాకాలంలో ప్రాజెక్టు పూర్తిగా నిండి 2 సీజన్లకు సరిపడా సాగునీరు నిల్వ ఉంటుంది. 1,00,000 ఎకరాల ఆయకట్టు అదనంగా పెరిగే అవకాశం ఉంది. మట్టి ఎక్కువ పేరుకపోవడం వల్ల ఉన్న నీళ్లు మొత్తం కిందికి వెళ్ళిపోతున్నాయి. వర్షాకాలంలో కూడా 10 టీఎంసీల కంటే నీళ్ళు ఎక్కువ నిల్వ ఉండట్లేదు. దానివల్ల రైతులు బాగా నష్టపోతున్నారు. ఒక్క పంటకే నీళ్ళు నిల్వ ఉంటుంది. ఒక సంవత్సరం వర్షాలు పడకపోతే ఇంకో సంవత్సరానికి నీళ్లు నిల్వ ఉండకుండా రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఈ యొక్క నిజాం సాగర్ ప్రాజెక్ట్ అనేది చాలా పెద్ద ప్రాజెక్ట్. ఇది లోపల పూడిక పెరిగిపోవడం వల్ల ఈ యొక్క నీటి అనేది గోదావరికి వెళ్ళిపోవడం జరుగుతుంది. వాటర్ వేస్టేజ్ అనేది జరుగుతుంది. పూడిక తీసినట్లయితే వచ్చినటువంటి వాటర్ ఎంత ఉంటే అంత అక్కడ నిల్వ ఉంటుంది. కాబట్టి ఇక్కడ టీఎంసీలు కూడా పెరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి భూగర్భ జలాలు కూడా మంచిగా ఉంటాయి. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోనూ పూడిక పేరుకుపోయింది. నిజామాబాద్ జిల్లా పోచంపాడు దగ్గర గోదావరి నదిపై 110 టీఎంసీల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు నిర్మించారు. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాలకు ఎస్ఆర్ఎస్పీ ప్రధాన సాగునీటి వనరు. 6 దశాబ్దాలుగా ఉత్తర తెలంగాణకు సాగునీరు అందిస్తోంది ఈ ప్రాజెక్టు. కాకతీయ, సరస్వతి, లక్ష్మీ కాలువలతో రైతులకు నీళ్లందుతున్నాయి. ఈ కాలువల్లో కేవలం నిజామాబాద్ జిల్లాలో 2,000కు పైగా మోటార్లుంటే మిగతా అన్ని జిల్లాలు కలిపి 10,000 మోటార్లున్నాయి. కాలక్రమేణా ఎస్ఆర్ఎస్పీలోని వరద నీటితో భారీగా మట్టి కొట్టుకొచ్చి పూడిక పెరిగింది. 3 దశాబ్దాల్లో ప్రాజెక్టు నీటి సామర్థ్యం 90 టీఎంసీలకు పడిపోయింది. గత సర్కార్లో పూడిక తీతకు చాలాసార్లు సర్వేలు చేసినా భారీ ఖర్చు అవుతుందని పనులు చేపట్టలేదు. ఈ నేపథ్యంలోనే వ్యవసాయంలో అగ్రగామిగా ఉన్న నిజామాబాద్లో ఆయకట్టు పెంచాలని భావిస్తోన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ఆర్ఎస్పీలోనూ పూడిక తీతకు ప్రణాళికలు చేస్తుంది. నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఎఫ్ఆర్ఎల్ వచ్చేసి 14.5 ఫీట్స్ అండి. దాని కెపాసిటీ 17.8 టీఎంసీ. ప్రస్తుతం ప్రాజెక్ట్లో 1393.5 టీఎంసీ ఫీట్స్ వరకు వాటర్ ఉన్నాయి. పోయిన ఈ సీజన్లో మనం యాసంగి పంటకి 10.4 టీఎంసీ వరకు మనం వాటర్ ఆయకట్టుకు అందించామండి. 1,25,000 ఎకరాల వరకు నీరు మనం అందించాము. ప్రస్తుతం మనకి ప్రాజెక్ట్లో 5.8 వరకు 8 టీఎంసీ వరకు వాటర్ నిలువ ఉన్నాయి. పూడిక తీతతో జిల్లాలో 1,00,000 ఎకరాల్లో ఆయకట్టు పెరిగే ఛాన్స్ ఉంది. 2,30,000 ఎకరాల ఆయకట్టున్న నిజాం సాగర్ ప్రాజెక్టు కింద మరో 1,00,000 ఎకరాల సాగు పెరిగే అవకాశం ఉంది. ఎస్ఆర్ఎస్పీ కింద మరో 2,00,000 ఎకరాల ఆయకట్టు పెరగచ్చు. ఇక త్వరలోనే పూడిక తీతకు టెండర్లు పిలుస్తామని మంత్రి ఉత్తమ్, పిసిసి చీఫ్ మహేష్ ప్రకటించడంతో జిల్లా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిజాం సాగర్ ప్రాజెక్టు
అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి పూర్తి స్థాయిలో డీసిడిమెంటేషన్ పూర్తి చేస్తాము. ఈ నెలాఖరులోపు టెండర్స్ పిలుస్తాము. కొన్ని లక్షల ఎకరాల అదనపు ఆయకట్టు తప్పనిసరిగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నీరు పారే విధంగా మేము చేస్తాము, చర్యలు తీసుకుంటామని చెప్పి సభాముఖంగా మనం చేస్తాం. నిజాం సాగర్ ప్రాజెక్టులో కానీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో కానీ ఉన్న సిల్ట్ని సెడిమెంటేషన్ తీసేస్తే నిజాం సాగర్ కూడా దాదాపు 1.5 ఎకరాలు అదనంగా ఆయకొట్టొచ్చే అవకాశం ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 2.5 లక్షల పైచులకు ఎక్కువగా పారించే అవకాశం ఉంది. ఆ దశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్తా ఉన్నాం. ప్రాజెక్టుల్లో పూడికలు తీయటం కంటే కొత్త ప్రాజెక్టు నిర్మాణమే తేలిక అని అధికారుల సర్వేలు తేల్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే పూడిక తీస్తామని ప్రకటించిన ప్రభుత్వం అందుకు ఎలాంటి ప్రణాళిక అమలు చేస్తుందో చూడాలంటున్నారు పబ్లిక్.